అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాషన్ అండ్ ఫన్ ఛానల్ స్వాతి గారు రెగ్యులర్గా పెడతా ఉంటారు. సో ఫ్యాషన్ రిలేటెడ్ అయితే అన్ని వీడియోస్ చాలా బాగుంటాయండి, చూస్తారు కదా తప్పకుండా. మిమ్మల్ని కలిసినందుకు మాకు కూడా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజైతే ఒక మంచి చిన్న మినీ వ్లాగ్ అయితే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో నేను ఎస్ఎస్ కపుల్ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు, ఎస్ఎస్ కపుల్ ఫ్యామిలీ అండ్ కపుల్ వీడియోస్ చేస్తూ ఉంటారు. ఫన్నీగా చాలా హిట్ అయిన కపుల్ అనమాట. వాళ్ళ వీడియోస్ వల్ల సూపర్ ఉంటాయండి. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. మంచి ఫన్నీగా, మంచి కపుల్ మధ్యలో జరిగే చిన్న చిన్న మూమెంట్స్ని కూడా చాలా మంచిగా ఎంటర్టైనింగ్గా మార్చి చూపిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. సో నేనైతే వాళ్ళని కలిసానమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళతో ఒక 2 ముచ్చట్లు మాట్లాడి అండ్ వాళ్ళు మన ఛానల్ గురించి మాట్లాడింది కూడా నేను మన వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక ఫంక్షన్కి రెడీ అవుతున్నాను అనమాట. సో నా డ్రెస్, నా శారీ లుక్ అనేది మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. ఇలా తులిప్ బీట్స్ తోటి అయితే పేరప్ చేశాను. మంచి ప్యూర్ హై క్వాలిటీ డోలా సిల్క్ శారీ విత్ బ్యూటిఫుల్ బెనారసీ బార్డర్ అనమాట. చాలా క్వాలిటీ అయితే మాత్రం ఎంత స్మూత్ ఉందంటే శారీ అంత బాగుంది. ఇది శారీ వచ్చేసి ఎంకే కలెక్షన్లో తీసుకున్న శారీ అండి. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను. అండ్ శారీ ప్రైస్ కూడా వచ్చేసి మనకి 4000 చేంజ్ అలా అయితే ఉంటుందన్నమాట. వెరీ సాఫ్ట్ అండ్ ప్యూర్ క్వాలిటీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా వెంచర్లో ఇప్పుడు నాకు గ్రూప్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్ కూడా అయిపోయారనమాట. మా కొత్త వెంచర్ దగ్గర, అంటే మేము ఇల్లు కన్స్ట్రక్షన్ ఎక్కడైతే చేసుకుంటున్నామో అక్కడ కాలనీలో మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఎంగేజ్మెంట్ అనమాట. సో గ్రూప్ ఆఫ్ కాలనీ లేడీస్ అందరం అయితే వచ్చాము. సో మంచి అక్కడ ర్యాలీ అయితే అవుతుంది. అంటే ఇప్పుడు ప్రతి ఫంక్షన్లో కానివ్వండి, మ్యారేజెస్లో కానివ్వండి, అలా వాక్ అంటే మొత్తం మ్యూజిక్ డాన్సర్స్ తోటి అలా చేస్తున్నారు కదా. సో అదైతే జరిగిందనమాట. ఇంకా మేము డిన్నర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చాక నాకు ఎస్ఎస్ కపుల్ వాళ్ళు కనిపించారు. సో నేను జస్ట్ వెళ్ళి పలకరించాను. చాలా పాజిటివ్గా, చాలా మంచిగా అయితే మాట్లాడారు. మన ఛానల్ నుంచి ఏం మాట్లాడారు వినండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యాషన్ అండ్ ఫన్ ఛానల్ అండి. స్వాతి గారు ఫ్యాషన్ అండ్ ఫన్ కదా. ఫన్ ఫన్ ఛానల్ వాళ్ళతో ఎస్ఎస్ కపుల్ వాళ్ళతో అయితే ఉన్నాను అనమాట. ఈ ఫంక్షన్ లో కలిసాను, చాలా హ్యాపీగా ఉంది. సో మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాము. యాక్చువల్లీ మా ఇంటి నియర్ బై ఉంటారు, కానీ మాకు పరిచయం లేదు. ఇక్కడ ఫంక్షన్ లో కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాషన్ అండ్ ఫన్ ఛానల్ స్వాతి గారు రెగ్యులర్గా పెడతా ఉంటారు. సో ఫ్యాషన్ రిలేటెడ్ అయితే అన్ని వీడియోస్ చాలా బాగుంటాయండి, చూస్తారు కదా తప్పకుండా. మిమ్మల్ని కలిసినందుకు మాకు కూడా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, అంత బాగా మాట్లాడారనమాట. వాళ్ళది చాలా చాలా పెద్ద ఛానల్. ఎస్ఎస్ కపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా హ్యూజ్ ఛానల్. నాలాంటి చిన్న ఛానల్ వాళ్ళని కూడా అంత హ్యాపీగా, అంత పాజిటివ్గా నాతో మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అదే కాక ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నా అంటే, ఇక్కడ నేను వెళ్ళిన ఎంగేజ్మెంట్లో వాళ్ళు అమ్మాయికి పెట్టే నగలు ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారు అంటే అది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక్కడ మా కాలనీ లేడీస్ అందరం కూడా అయితే అది చూస్తూ నేను వాళ్ళని కూడా వీడియోలో అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తే, అది అందరికీ తెలుసు. సో ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాం. గుడ్ టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ అండి. అయితే ఇక్కడ ఎంగేజ్మెంట్ దగ్గర వాళ్ళు స్క్రీన్ దగ్గరే అందరికీ అంటే పెళ్లి కూతురికి పెట్టే జ్యువెలరీ కనిపించేలాగా పెట్టారనమాట. లైక్ అది ఓల్డ్ అండ్ ఫ్యాషన్. మా పేరెంట్స్, మా మమ్మీ పెళ్ళప్పుడు పెట్టారు. వాళ్ళకి పచ్చీస్ వెండి సామాను అండ్ అమ్మాయికి కావాల్సిన చిన్న ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి, ముక్కు పుడక దగ్గర నుంచి కూడా సిల్వర్ పర్సు, సిల్వర్ బ్యాగ్, మొత్తం మ్యారేజ్కి కంపల్సరీ అంటే లెహెంగాస్, ప్రతిదీ కావాల్సినవి సిల్వర్లో, గోల్డ్లో, డైమండ్లో కావాల్సినవన్నీ కూడా అలా టేబుల్ మీద అరేంజ్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే వాయినం అంటారా, లైక్ వాట్ ఎవర్ విత్ లవ్ ఇచ్చే ఐటమ్స్ అన్నీ అనమాట. తనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చేసినవి అలా అందరికీ కనిపించేలాగైతే పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ట్రెండ్ మారిందండి, మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ వస్తుంది. యాక్చువల్లీ మా మదర్ మ్యారేజ్ అప్పుడు అలా పెట్టారు. సో వెండితో చేసి తన పేరు కూడా వెండి కాసులతోటి రాయడము, ఇక్కడ పచ్చీస్ వెండివి అప్పుడు మా మమ్మీ చెప్పారు వాళ్ళు అనమాట. ఇక్కడ తలలో పెట్టుకునే క్లిప్స్ డెకరేట్ బాగా చేశారండి, నాకు అది బాగా నచ్చింది. వెండి గిన్నెలలో చాక్లెట్స్, ఇదిగోండి తన పేరు రాశారనమాట వెండి కాసులతోటి. అండ్ వెండి హ్యాండ్ బ్యాగ్, గజ్జలు, లైక్ కుంకుమ బర్నీ అది ఉంటుంది కదా సింధూర్ పెట్టుకునేది,
అన్నీ కూడా వెండివి, గోల్డ్‌తో గోల్డ్‌వి అవి వాటిని డెకరేట్ కూడా చాలా బాగా చేశారనమాట. హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్‌టాప్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్స్, టూర్స్ బ్యాగ్స్, డ్రెసెస్ ఎవ్రీథింగ్ ఒక పేరెంట్స్ లవ్ అనేది చూయించే విధానానికి లిమిట్ ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చూయించొచ్చు. ఈ ట్రెండ్ కూడా బాగా నచ్చిందనమాట. సో, పెళ్లి కూతురికి పెట్టే జ్యువెలరీ అనేది లైక్ చూయించే విధానం ఇక్కడ వాచ్ చూసారా? ఈ పచ్చీస్ ఇది అయితే మా మమ్మీ చెప్పేదనమాట. ఇలా పెట్టేవాళ్ళు అప్పుడు అనేసి. సో, దట్ ఈస్ ద ప్యాటర్న్. ఓల్డ్ స్టైల్ అనేది మళ్ళీ మనకి న్యూ జనరేషన్స్‌లో యూజ్ చేస్తున్నారు అనేదానికి ఇదే రిజంబ్లెన్స్ అని చెప్పాలి. అండ్ స్వీట్స్ చూసారా? కలర్‌ఫుల్‌గా కనిపించేవి మంచిగా డెకరేట్ చేస్తూ, ఓపికగా వాటిని డిజైన్ చేస్తూ చాలా బాగా చేశారనమాట. సో, ఇప్పుడైతే అంటే ఇలా ఈవెంట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇవన్నీ కూడా చేసిస్తున్నారు ప్యాకింగ్, లేదా సెల్ఫ్‌గా వాళ్ళ ఇష్టంతో, ప్రేమతో కూర్చొని చేసినవన్నమాట ఇవన్నీ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, మీకు కూడా మీతో షేర్ చేసుకోవాలని చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్.